నమస్కారం. 2026లో జరగబోయే ఓ పెద్ద ఖగోళ సంఘటన మన ప్రేమ, డబ్బు, అలాగే మన సంబంధాలను పూర్తిగా మార్చేయబోతోంది. అదే మకర రాశిలో శుక్రుడి సంచారం. మరి ఈ అద్భుతమైన జ్యోతిష్య ప్రయాణంలోకి మనమందరం కలిసి అడుగుపెడదాం. మీ అందరికీ లకీ స్పిరిచువల్స్ ఛానల్కు మనస్ఫూర్తిగా స్వాగతం. ఈరోజు శుక్రుడి శక్తి మన జీవితంలోకి ఒక శాశ్వతమైన సామరస్యాన్ని ఎలా తీసుకురాబోతోందో మనం లోతుగా తెలుసుకుందాం. అవును, 2026లో రాబోయే ఈ ఖగోళ మార్పు చాలా ప్రత్యేకమైనది. ఎందుకంటే ప్రేమకు కారకుడైన శుక్రుడు క్రమశిక్షణకు, బాధ్యతకు ప్రతీక అయిన మకర రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. మరి ఈ అసాధారణ కలయిక మన జీవితాలను ఎలా మలుపు తిప్పుతుందో చూద్దామా? ఇక్కడ జరుగుతున్నది ఒక అద్భుతమైన కలయిక అని చెప్పాలి. ఒకవైపు ప్రేమ, సౌందర్యం, ఆనందానికి ప్రతీక అయిన శుక్రుడు, మరోవైపు కఠినమైన క్రమశిక్షణ, దీర్ఘకాలిక లక్ష్యాలతో ఉండే మకర రాశి. ఈ రెండు వేర్వేరు శక్తులు కలిసినప్పుడు ఏమవుతుంది? మన సంబంధాలలో ప్రేమతో పాటు స్థిరత్వం, బాధ్యత కూడా వచ్చి చేరతాయన్నమాట. ఈ తేదీలు కొంచెం ముఖ్యమైనవి, గుర్తుంచుకోండి. జనవరి 13 నుండి ఫిబ్రవరి 6, 2026 వరకు. ఇది ఏదో మామూలు కాలం కాదు. ఈ సమయంలో మనం తీసుకునే ప్రతి నిర్ణయం, ముఖ్యంగా ప్రేమ, ఆర్థిక విషయాలలో తీసుకునే నిర్ణయాలు మన భవిష్యత్తు మీద చాలా బలమైన ముద్ర వేస్తాయి. ఈ సంచారం మన ఆలోచనా విధానాన్ని పూర్తిగా మార్చేస్తుంది. అప్పటికప్పుడు కలిగే తాత్కాలిక ఆనందాల నుండి మనల్ని దూరం చేసి శాశ్వతంగా నిలిచే పునాదుల వైపు నడిపిస్తుంది. ఇది కేవలం ఒక మార్పు కాదు, మన జీవితానికి ఒక స్థిరమైన పునాది వేసుకునేందుకు దొరికిన ఒక గొప్ప అవకాశం. సరే, మరి క్రమశిక్షణ, బాధ్యతతో కూడిన శక్తి మన వృత్తి జీవితాన్ని, అంటే మన కెరీర్ని ఎలా ప్రభావితం చేస్తుంది? మన ఉద్యోగాల్లో ఎలాంటి మార్పులు రాబోతున్నాయో ఇప్పుడు చూద్దాం. ముఖ్యంగా ఓ 3 రాశుల వారికి వృత్తి జీవితంలో ఇది ఒక సువర్ణావకాశమని చెప్పాలి. మేషరాశివారు వాళ్ల పై అధికారులని మెప్పిస్తారు. సింహరాశివారు టీంవర్క్తో అద్భుతాలు సాధిస్తారు. ఇక తులారాశివారి విషయానికి వస్తే వాళ్ల ప్రతిష్ట రెట్టింపవుతుంది. కష్టానికి తగిన గౌరవం, గుర్తింపు తప్పకుండా లభిస్తాయి. వృత్తి జీవితం నుండి ఇప్పుడు మన వ్యక్తిగత ప్రపంచంలోకి అడుగుపెడదాం. ప్రేమ, కుటుంబ సంబంధాలపై ఈ సంచారం ప్రభావం ఎలా ఉండబోతోంది తెలుసా? ఈ సమయంలో మన బంధాలు కేవలం భావోద్వేగాల మీద కాకుండా బాధ్యత, పరస్పర గౌరవం అనే బలమైన పునాదులపై నిలబడతాయి. ప్రేమ, కుటుంబ జీవితంలో కొన్ని రాసుల వారికి చాలా కీలకమైన మార్పులు రాబోతున్నాయి. కర్కాటక రాశివారు భాగస్వామ్యం యొక్క నిజమైన అర్థం తెలుసుకుంటారు. కన్యారాశివారి ప్రేమ వ్యవహారాలు పెళ్లి వరకు వెళ్లొచ్చు. మకర రాశివారు కొంచెం ఓర్పుతో ఉంటే వారి బంధాలు మరింత బలపడతాయి. ఇక తులారాశివారి ఇంట్లో ఆనందం, సంతోషం వెల్లివిరుస్తాయి. ఇక మన జీవితంలో మరో ముఖ్యమైన అంశం సంపద, అలాగే వ్యక్తిగత ఎదుగుదల. ఈ సంచార శక్తిని ఉపయోగించి మన ఆర్థిక పరిస్థితిని, మన కమ్యూనికేషన్ స్కిల్స్ను ఎలా మెరుగుపరుచుకోవచ్చో తెలుసుకుందాం. వృషభరాశివారికి చదువు, ప్రయాణాల రూపంలో మంచి అవకాశాలు వస్తాయి. మిథునరాశివారికి నిజాయితీ ఒక పెద్ద పరీక్ష పెడుతుంది. ముఖ్యంగా ఉమ్మడి ఆస్తుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. వృశ్చిక రాశివారి మాటలకు అద్భుతమైన శక్తి వస్తుంది, కాబట్టి దాన్ని చాలా జాగ్రత్తగా వాడాలి. ఇక ధనుస్సు రాశివారు సరైన ఆర్థిక ప్రణాళిక వేసుకుంటే అద్భుతమైన స్థిరత్వాన్ని సాధిస్తారు. ఇక మీనరాశివారికి వాళ్ల స్నేహితులే వాళ్ల బలంగా మారుతారు. వారి ద్వారా మంచి లాభాలు పొందుతారు. కుంభరాశివారికి ఇది ఆత్మపరిశీలన చేసుకుని అనవసరమైన బరువులు దించుకోవడానికి ఇది సరైన సమయం. ప్రయాణ ఖర్చుల విషయంలో మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండటం చాలా మంచిది. మీ రాశి ఏదైనా సరే, ఈ గ్రహ సంచారం నుంచి వచ్చే పాజిటివ్ ఎనర్జీని మనమందరం ఉపయోగించుకోవచ్చు. దానికి మనమేం చేయాలో కొన్ని సార్వత్రిక మార్గదర్శకాలను ఇప్పుడు చూద్దాం. ఈ సూత్రాలు చాలా ముఖ్యమైనవి, చూడండి. పని, వ్యక్తిగత జీవితాల మధ్య బ్యాలెన్స్ పాటించటం, సంబంధాలలో నిజాయితీగా ఉండటం, డబ్బు విషయంలో కాస్త క్రమశిక్షణతో ఉండటం, అలాగే ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడం. ఇవి గనక పాటిస్తే ఈ సంచారం యొక్క పూర్తి ప్రయోజనాలను మనం పొందొచ్చు. మనమిక ముగింపుకు వచ్చేస్తున్నాం. ఒక్క విషయం గుర్తుంచుకోండి, మకర రాశిలో శుక్రుడి సంచారమంటే కేవలం ఆకాశంలో జరిగే ఒక మార్పు కాదు. ఇది మన జీవితానికి శాశ్వతమైన, బలమైన పునాదులు వేసుకోవడానికి సాక్షాత్తు విశ్వం మనకిస్తున్న ఒక గొప్ప అవకాశం. ఈ మాటల్లోని లోతైన అర్థాన్ని గ్రహించండి.
ఈ సమయంలో తొందరపడి కాకుండా నిశ్శబ్దంగా ఆలోచించి మొదలుపెట్టే పనులు, బంధాలు అవి అప్పటికప్పుడు ఆనందాన్ని ఇచ్చి మాయం కావు. అవి మన జీవితంలో శాశ్వతంగా నిలిచిపోయే ఆస్తులుగా మారతాయి. మరి ఇంత అమూల్యమైన ఈ సమయాన్ని ఉపయోగించుకుని జీవితంలో శాశ్వతమైన సామరస్యాన్ని, స్థిరత్వాన్ని నిర్మించుకోవడానికి ఎలాంటి అడుగులు వేయబోతున్నారు? ఒక్కసారి ప్రశాంతంగా ఆలోచించండి. ఈ విశ్లేషణ మీ జీవిత ప్రయాణంలో ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాము. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన విషయాల కోసం దయచేసి లక్కీ స్పిరిచువల్స్ను లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.